దానియేలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన పవిత్ర జీవితం జీవించడానికి బయట ఎటువంటి అనుకూల పరిస్థితి లేదు. అయినప్పటికి కూడా ఆయన జీవించగలిగాడంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. పైగా దానియేలు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు తన వయసు 15 సంవత్సరాలు మాత్రమే. 10వ క్లాస్ చదువుతున్నటువంటి కుర్రోడు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే మీకు ఈ ఉదాహరణ చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. పవిత్ర జీవితం జీవించడం అనేది ఒక నిర్ణయం, అదొక నిర్ణయం. నేను పాపము చేయకుండా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, నా క్లాస్లో మంచి మార్కులు రావాలి, నేను క్లాస్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఇది ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి తగినటువంటి ప్రయత్నాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు ఎందుకు మీ జీవితం ఎలా ఉంది అని మీరు ప్రశ్నించుకుంటే నేను ఒకే ఒక మాట చెప్పగలను, మీ నిర్ణయాలు సరి అని